రెడ్డి కూడా ఇక్కడ గుంటూరు మిర్చి యార్డ్కి కూడా తరలి వస్తున్నారు. ఏదైతే మరి రైతాంగానికి మిర్చి ధర సరిగా లేదంటూ కూడా మరి టీడీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ధరలు పూర్తిగా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రైతుల్ని ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి పైన కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండటం వలన లేదని చెప్తున్నారు, అనుమతి ఎలా చూడాలి? పిచ్చేది చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఏంటి నాకు అర్థం కాదా. దిస్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్. జిల్లా కూడా ఉంది కదా సార్? ఉంది, మేమేం కంటెస్ట్ చేయట్లేదు. చేయకపోయినా అధికారుల నిబంధనలు పాటించాలి కదా. నిబంధనలు కోడ్ వైలేషన్ కాదు. మేమే సభలు పెట్టడం లేదు, మేమే మైక్ ఉపయోగించడం లేదు, మేము ర్యాలీలు పెట్టడం లేదు. రైతులను వచ్చి పరామర్శిస్తున్నాం. నేను వెళ్ళి మన వంశీని పరామర్శించాం. మరి ఆ రోజునే వైలేషన్ కాదా? ఇది వైలేషన్ అయిద్దా? వంశీని జైల్లో ఉన్న వంశీని పరామర్శించడం ఏమో వైలేషన్ కాదు, ఇక్కడ వచ్చి రైతులను పరామర్శించడం వైలేషన్ అవుతుంది. నాకు అర్థం కాలేదు. ఇదంతా కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. మోడల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మేము ఏ విధమైన కేసులు కూడా పెడతామని చెప్పారు. ముందస్తుగా కూడా ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అమ్మా, కేసులు పెడతారా? భయపడిపోతాం, ఉనికిపోతాం. చాలా కేసులు ఉన్నాయి, పెట్టుకోమని గొట్టం. నాకు అర్థం కాలేదు. ఎవరు కేసులు ఏం భయపడతారు? ఒకవేళ రైతులను పరామర్శించాడు పోలీసులు అడ్డుకుంటే ఏం చేస్తారు? పోలీసులు అడ్డుకోవడం ఎవరు లేరు, అదేం లేదు, అడ్డుకునే అవకాశం లేదు. అంటే ఒక పక్క చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మిర్చి యార్డు రైతులకి ధరలు పెంచే విధంగా కూడా రామ్మోహన్ నాయుడు కూడా చేస్తున్నారు. సో ఇది రాజకీయంగా చూడాలా, లేకపోతే కేవలం రైతుల కోసం? అయ్యా, మిర్చి రైతుల యొక్క ధరలు 16,000కో 17,000కో కొనమనండి, సంతోషం. ఆ ప్రయత్నం జరుగుతుందని ఊనే సొల్లు మాటలు ఎందుకు? వచ్చి ప్రకటించమనండి. రేపటి నుంచి 15,000 కొంటామని చెప్పమనండి, లేదా 20,000 కొంటామని చెప్పమండి, సంతోషం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని చెప్పి వెళ్తాం. ఇవాళ మాట్లాడుతున్నారు కానీ ఇంతకుముందు మాట్లాడారా? మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే మిర్చి రైతుల గురించి ఆలోచన వచ్చింది వాళ్ళకి. అప్పుడు దాకా ఆలోచన రాలేదు. అలాంటి ప్రజాస్వామ్యం. ఎంత పెంచాలని ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మాట్లాడదాం. వాళ్ళు రైతులను అడుగు. ఇప్పుడు రైతులు చెప్తారు కదా వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి కదా సార్. నాకు తెలియదు అసలు. రైతులతో ఇంటరాక్షన్ కోసమే కదా మేము వచ్చింది. రైతు ఎంత పెట్టుబడి పెడతారు? ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఉందంటే 22,000 ఉంది. 22,000 నుంచి 30,000 దాకా అమ్మింది. ఇవాళ 10,000 నుంచి 12,000 అమ్మింది. అది అందరికీ తెలిసిన సత్యమే కదా. మేమన్నా మైనిపులేట్ చేస్తున్నావా? సార్, నిన్న జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా కేవలం పోలీసుల పైన విమర్శలు కూడా చేసింది. ఎలా చూడాలి? వాళ్ళు చేసే విమర్శలకి మేము సరైన సమాధానం చెబుతాం. దిస్ ఈజ్ నాట్ ది టైం. ఇది మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమం. మిర్చి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం వీరిని కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత డిమాండ్ చేస్తారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలి. ఏం చేయాలి? మిర్చి రైతులకు మా ఉద్దేశం. అంటే కేవలం ధర్నా చేసి వెళ్తారా, లేదంటే అది నిరసన తర్వాత రైతుల కష్టాలని ఎవరికి తెలియజేయబోతున్నారు? ధర్నా చేసే ఉద్దేశం లేదు, ప్రదర్శన చేసే ఉద్దేశం లేదు. అధికారులకు మెమోరాండం ఇచ్చే ఆలోచన ఇప్పుడు లేదు. మేము వస్తాము. మాజీ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి రైతుల్ని పరామర్శించి వెళ్ళిన తర్వాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే ఈ ధరలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? అసమర్థ పాలన అంటాను. అసమర్థ పాలన.